समस्त नवग्रह पीड़ा निवारणार्थम समस्त शुभग्रह दृष्टि प्रीत्यर्थम समस्त वेद प्रीत्यर्थम राजकीय स्थिरत्व प्रीत्यर्थम कूष्मांड बलि पूजां च करिष्ये। वैशाखे मासि कृष्णायुधमन्दवासरे पूर्ववर्गिड्डाञ्जनेय मङ्गलम् लक्ष्मी सविभ्रमा शुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम। श्रीनिवासाय मंगलम मंगलम श्रीनिवासाय मंगलम। सही बेटा तो जोहार एनटीआर जोहार एनटीआर जोहार एनटीआर चंद्रबाबु नायडू गाరి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి దశగిరి గారి నాయకత్వం వర్ధిల్లాలి। రామకృష్ణారెడ్డి గారికి మరియు గంగాధర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈ యొక్క కార్యక్రమంలో చేసుకున్నటువంటి ఈ యొక్క 44 సంవత్సరాల వసంతాల ఈ యొక్క కార్యక్రమంలో ఈ పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోస్తున్నటువంటి ఈ పార్టీ 44 సంవత్సరాల ఈ యొక్క ఆవిర్భావం ఎంతో ఉన్నతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు। కాబట్టి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు 1982వ సంవత్సరంలో మార్చి 29వ తేదీన ఈ యొక్క పార్టీని ఆవిర్భావించారు। అప్పుడు ఆవిర్భావ కాలంలోనే ఎన్టీ రామారావు గారు చాలా ఎంతో ఆయన ఆటుపోటు ఎదుర్కొని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి అంటే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆత్మగౌరవం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఉండాలి తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చూపాలనే ఒక ధ్యేయంతో ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఒక యొక్క నినాదంతో టీడీపీ పార్టీని నిర్మించడం జరిగింది। ఆయన యొక్క ఆశయాలని ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు। ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు టైంలోనే మన యొక్క మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పించడం జరిగింది। కిలో ₹2 బియ్యం స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది। ఈ యొక్క అన్ని అంటే చాలా సంస్థలను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు। ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలన శ్రమదానం ఈ యొక్క కార్యక్రమాలను తీసుకొచ్చి చాలా అంటే రైతు బజార్లను ప్రజలకి దగ్గరగా చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు। ఇప్పటి ఫౌండేషన్ వేసి ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ లోపలే తప్పకుండా నీటి సమస్యకు పరిష్కారం చేయలేకపోతే ఎలక్షన్ లో ఓటు అడగడానికి రాకుండా ఆలోచించాను కానీ భగవంతుని దయ వల్ల ఆ జీవనాటం కూడా మీకు అందరికీ తెలియజేస్తాను। ఎందుకంటే నేను లోపాయికారిగా భవిష్యత్తులో అధికారం ప్రజలు లేకపోతే వ్యాపారాలు కాపాడాలకో లేకపోతే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కాయ రకం కాదు పార్టీకి ఎవరెవరో
పార్టీ ఉందో నాకైతే తెలియదు, కానీ వార్డు మెంబర్లు వైసీపీ పెట్టా, తెలుగుదేశం ప్రెసిడెంట్, ఇది ఎట్లా లెక్కనో నాకు అర్థమే కాదు. ఆ అందరికీ నామాలు పెట్టి నిన్న మెజార్టీ ఇచ్చారు. రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్ లో మండలం పంచాయతీ ఈ రాక్షస కబుర్ల హస్తాల నుంచి ఈరోజు పార్టీ ఆవిర్భావం రోజే ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు. ఎందుకు వచ్చిందో మీరు గుర్తుంచుకొని ఇక్కడ పేపర్లు తెప్పిస్తాం, ఖచ్చితంగా ఇక్కడికి రండి. పార్టీ పై విమర్శలు చేసేవాళ్ళని ఎవరు చెప్పాల్సిన పని లేదు. పార్టీ ఆఫీస్ లో మాట్లాడి పేపర్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇవ్వండి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పి కార్యకర్తలు కూడా రేపు ఎలక్షన్ లో గెలవలేకపోతే నాకు వచ్చే నష్టం లేదు. మండలం సర్పంచులు మీ చేతిలో